హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తూనే ఆ సంస్థ పనితీరు విధి విధానాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నలు సంధించారు. చెరువుల సంరక్షణకు హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. చెరువుల సంరక్షణకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు తొలగించడమే కాకుండా నాలాల ఆక్రమణలపై సైతం దృష్టి పెట్టి చెరువులను అభివృద్ధి పరచాలని సూచించారు. కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు 40 ఏళ్లుగా ఉన్న మందిరానికి సైతం అధికారులు నోటీసులు అందజేయడం శోచనీయమని అన్నారు. చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని మాధవరం కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతుందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, హైడ్రా ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా చెరువుతో నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలాలు ఉన్నటువంటి గొంతుకట్ల చెరువులు నాళాలలో కూడా 200 ఫీట్ల నాళలు, 150 ఫీట్ల నాళలు, 100 ఫీట్ల నాళలు, ఇవన్నీ నాళాలు ఉన్నాయి. దానికి కూడా ఆక్రమణ గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్ గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేసి ఇమ్మీడియట్ గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే, పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిగిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమ్మీడియట్ గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళ చెల్లెల్లో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు. చాలా మంది ఎవరో వచ్చి అన్ని నిరుపేదలు కొనుక్కున్నారు. మరి అలా పరిస్థితి ఏంటి? మా దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది. గతంలో మీ నాయకుని పేరు పెట్టారు. మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్ల ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. దాని పరిస్థితి, ఆ నిరుపేదల పరిస్థితి.